వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. 180 మంది లబ్ధిదారులకు 67 లక్షల విలువ చేసే చెక్కుల పంపిణీ. పోతీల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే విజయన్న. కనగర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయమని వెల్లడి. ఒకటవ లింకు నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న గోదావరి జలాల తరలింపు ప్రక్రియ. మిడ్మానేర్కు కొనసాగుతున్న ఎత్తిపోతలు. 4 మోటార్లతో నంది పంప్ హౌసులకి 12,600 క్యూసెక్కుల జలాల లిఫ్టు. మేయర్ సునీల్ రావుపై సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ ఫైర్. అమెరికా వెళ్లేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నావా అంటూ నిలదీత. నీ స్థానంలో బాధ్యతలు ఎవరికి అప్పగించావో చెప్పాలని డిమాండ్. రోజు రోజుకు బలహీనపడుతున్న మానవ సంబంధాలు. కొడుకులు తిండి పెడతలేరని పోలీసులను ఆశ్రయించిన తల్లి. న్యాయం జరిగేలా చూస్తానంటూ హామీ ఇచ్చిన ఎస్ఐ. ప్రజా సంక్షేమం, సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలో 180 మంది లబ్ధిదారులకు 67 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ప్రజాస్వామ్య తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాజ్ ఠాకూర్ అన్నారు. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్ల తరబడి వేచి చూడవలసిన పరిస్థితి ఉండేదని, 8 నెలల కాంగ్రెస్ పాలనలో 3 సార్లు చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న రామగుండం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1గా మారుస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నగర సుందరీకరణకు ప్రజలు సహకరించాలని, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రజలు కలిసి రావాలన్నారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పన కోసం ముఖ్యమంత్రితో చర్చించి నిధులను సేకరిస్తామన్నారు. ప్రజా పాలనలో భాగంగా నియోజకవర్గంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పూర్వవైభవం తీసుకురావడానికి అభివృద్ధి అంశంలో గట్టిగా పనిచేస్తూ ముందుకు పోతా ఉంది. మరి ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీ ద్వారా మరి 10 మందికి తెలియజేసి, ఇలా మన ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రాంతంలో పూర్వవైభవం తీసుకురావడానికి, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ కల్పన కల్పించే విషయంలో మరి అలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో పాటు రామగుండంలో ఇంకా కొత్త ఇండస్ట్రీ తీసుకొచ్చే ఆలోచన చేస్తుంది. త్వరలో దాని కార్యాచరణ జరుగుతుందనే ఒక నమ్మకాన్ని మరి ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, మీ యొక్క సంక్షేమం, మీ యొక్క ఆరోగ్యం, మీ యొక్క సంతోషాన్ని చూడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. పెద్దపల్లి జిల్లా ఓతీల మండలం కనగర్తిలో ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు. కేశవనగర్లో సుమారు 5 లక్షల ఎస్టీఎఫ్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణాన్ని భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ, రానున్న రోజుల్లో కనగర్తి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని, వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామన్నారు. అర్హులైన ప్రతి రైతు రుణాన్ని మాఫీ చేస్తామని, ప్రతిపక్షాలు చేసే విమర్శలను రైతులు నమ్మొద్దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల సాంకేతిక లోపాల వల్ల, మరికొన్ని చోట్ల బ్యాంకుల తప్పిదం వల్ల రైతులకు రుణమాఫీ అందలేదని, వాటన్నింటినీ సవరించి పూర్తి స్థాయిలో రుణమాఫీ అందజేస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పాతాళ లోకంలో పడేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు కొన్ని చోట్ల రైతుల ముసుగులో రుణమాఫీ ఆందోళనకు పాల్పడుతున్నారని, వారికి రైతులే తగిన బుద్ధి చెప్తారన్నారు. మరి ఇవాళ జరిగేటువంటి రుణమాఫీ ఆ రకంగా కాకుండా ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసి మళ్ళీ 1-2 రోజులలోనే
రైతులకు తిరిగి రుణాలు ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరూ కూడా మీరు అధైర్యపడకుండా మీరు ఏదైతే ఇవాళ వ్యవసాయ అధికారులు చెప్పినట్టు మరి ఏదైతే యాప్ ఇచ్చిందో ఆ యాప్లో డౌన్లోడ్ చేసి మీరు ఆ సమాచారాన్ని మరి వ్యవసాయ కేంద్రానికి పంపిస్తే వాళ్ళు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సరే, ప్రతిపక్షాలు అప్పుడు ఇలా బావబామ్మ ఇద్దరు పోటీ పడిపోయి వద్దలాడుతూ ఉన్నారు. మామూలు పోటీ కాదు, వాళ్ళే పరుగు పందెం పెడితే కూడా అంత పోటీ పడతారు, అట్లా పోటీ పడుతున్నారు. ఎందుకంటే అసలు మీ ముఖాలకు ఎన్నడన్నా రైతుల రుణమాఫీ చేసిందా? మీరు చేసినటువంటి ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళ ఏ రైతు కన్నా ఎన్నడన్నా మీరు చేసిన రుణమాఫీతోని మళ్ళీ 2 రోజుల క్రాప్లో వచ్చి 1,50,000 లక్ష రుణమాఫీ వచ్చిన రైతులు ఉన్నారు పోయిన 10 ఏళ్ళలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు 1వ లింక్ ద్వారా గోదావరి జలాల తరలింపు ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతుంది. ఎగువనున్న కడెం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గత రాత్రి వరకు ప్రాజెక్టు యొక్క 9వ గేటును తెరిచిన అధికారులు 4,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో పెద్దపల్లి జిల్లా అంతర్గత మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.508 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి కడెంతో పాటు ఇతర పరివాహకాల ద్వారా 27,176 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క 1వ లింకులోని 2 సొరంగ మార్గాల ద్వారా ప్రస్తుతం 12,600 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వేర్కు తరలిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌసులని 4 మోటార్ల ద్వారా నీటిని నంది రిజర్వేర్లోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి మరో 2 సొరంగ మార్గాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడ్కు మండలం లక్ష్మీనగర్లోని గాయత్రి పంప్ హౌస్కు, అక్కడి నుంచి మిడ్మానేరు జలాశయాలకు తరలిస్తున్నారు గోదావరి జలాలను. ఈ నీటి తరలింపు ప్రక్రియ గత నెల 27వ తేదీన ప్రారంభించగా ఇప్పటి వరకు సుమారు 18 టీఎంసీలకు పైగా నీటిని మిడ్మానేరు తరలించారు. ప్రస్తుతం మిడ్మానేరు జలాశయం యొక్క నీటి మట్టం 18.82 టీఎంసీలు ఉంది. ఈ నీటి తరలింపు ప్రక్రియకు రేపటితో నెల రోజులు పూర్తి కానుంది. భారీ బాహుబలి మోటార్లను విడతల వారీగా ప్రారంభించి నీటి తరలింపు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకు గోదావరి జలాల తరలింపు ప్రక్రియను కొనసాగిస్తామని కాళేశ్వరం ప్రాజెక్టు 1వ లింకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నూనె శ్రీధర్ తెలిపారు. ప్యాడీ కొనుగోలులో 11 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలున్నాయన్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్. ధాన్యాన్ని సేకరించేందుకు టెండర్ పెట్టారని, ఒక బస్తాకు 2,223 రూపాయలు అయితే అదనంగా 200 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన రవీందర్ సింగ్, ప్యాడీకి అవసరమైన గన్ని బ్యాగ్స్ ఒక్క బ్యాగుకు 14 రూపాయల నుంచి 18 రూపాయలకు ఎండ్ అవుతుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 18 రూపాయల నుంచి 24 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తుందన్నారు. ఒక గన్నీ బ్యాగుల విషయంలోనే 50 కోట్లు దోచుకుంటున్నారని, కాంగ్రెస్ పాలనలో గన్నీ బ్యాగు బరువు 5.85 గ్రాముల నుంచి 400 గ్రాములకు పడిపోయిందన్నారు. ప్యాడీపై వచ్చే కమిషన్లు రాహుల్ గాంధీకి వెళ్తున్నాయా లేక రేవంత్ రెడ్డికి వెళ్తున్నాయా తేల్చాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లైలో జరుగుతున్న అవినీతిపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. నేను కరీంనగర్ మేయర్గా ఉన్నప్పుడు విదేశాలకు వెళ్లేందుకు పర్మిషన్ దొరకలేదని, కానీ ఇప్పుడు సునీల్ రావుకు ఎలా దొరికిందో అర్థం కావడం లేదన్నారు. సునీల్ రావు ప్రభుత్వం పర్మిషన్ తీసుకున్నాడో లేదో స్పష్టత లేకుండా పోయిందన్నారు. నగర ప్రథమ పౌరుడు 5 రోజులకు మించి సెలవులో వెళ్తే మరొకరికి బాధ్యత అప్పచెప్పాలని, మరి ఎవరికి బాధ్యతలు అప్పగించాడో అర్థం కాకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క సంచికి 14 రూపాయల 50 పైసలు నుంచి చివరి వరకు, అంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి 18 రూపాయల వరకే టెండర్లు పెట్టి, నేను అప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్, 14 రూపాయల 50 పైసలు మొదలుకొని 18 రూపాయలకే ఎండైంది. కానీ ఈరోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క సంచికి
రూపాయల నుండి 24 రూపాయలు కొంటుండ్రు. దాదాపు ఒక 30 నుంచి 50 కోట్ల మధ్యన ఇది ఒక కలెక్షన్ కింగ్ లెక్క మారిపోయింది. దాంతోపాటు వాళ్ళకి ఇంకొక సులభాన్ని కూడా ఇచ్చిండ్రు. ఒక్కొక్క సంచి వెయిట్ ఎంత ఉండాలి, సర్వసాధారణంగా ఈ వరం గమనించాం మనం. ఒక సంచి వెయిట్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క గన్ని బ్యాగును జోకి తీసుకుంటుంటే ఒక్కొక్క సంచికి ఎంత ఉండాలంటే 585 గ్రాములు ఉండాలి. 585 గ్రాములు ఉండాలి. ఇప్పుడున్నది 450 గ్రాములే. నువ్వు సంచిలో నాణ్యతలో తప్పు తీసుకుంటున్నావు, రేట్లలో పెంచిస్తున్నావు. మరి ఎవరికి పోతున్నాయి ఈ కమిషన్లు? నేను ఈరోజు తీవ్రంగా మీపై ఒక ఆరోపణ చేస్తున్నా. ఇదేమైనా ఆర్ఆర్ ట్యాక్స్గా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఇస్తుండ్రా, లేకపోతే నెల నెల ఏమైనా మామూలు పెట్టుకున్నారా సివిల్ సప్లైకి వెళ్ళి ఇటు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఇవ్వాలని? ఏది ముడితే నువ్వు ప్యాడీ కొంటే కుంభకోణం, బియ్యం కొనాలని కుంభకోణం, గన్ని బ్యాగ్ కొంటే కుంభకోణం, గన్ని బ్యాగ్ తీసుకుంటూ కుంభకోణం. నలుగురు కొడుకులు పుట్టినప్పుడు ఎంతో గర్వించింది ఆ తల్లి. వారికి కష్టం రావద్దంటూ అల్లారు ముద్దుగా సాకింది. వారిని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి మంచి బతుకునే ఇచ్చింది. ఆస్తులు కూడా పంచి ఇచ్చింది. ఇంకేం, తనకు ఎలాంటి కష్టాలు రావు, కొడుకులు చూసుకుంటారని ఆస్తులను కూడా పంపకం చేసింది. కానీ కడుపును పుట్టిన వారు తనను జీవిత చర్మాంకంలో తిండి పెట్టకుండా హింసిస్తారని ఆ తల్లి ఊహించలేదు. ఆ తల్లే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగుంటూరుకు చెందిన వేముల నర్సవ్వ. తనకు కాస్త బువ్వ పెట్టించాలని తిమ్మాపూర్ ఎస్ఐని వేడుకుంటున్న దృశ్యాలు పోలీసులకు కంటతడిని పెట్టించాయి. వృద్ధురాలి బాధను అర్థం చేసుకున్న ఎస్ఐ కొడుకులతో మాట్లాడి న్యాయం చేస్తారని హామీ ఇచ్చి నర్సవ్వను ఇంటికి పంపించారు. వాడంతా హాఫవురా కన్ను హల్లి అని లోకం అంటారు. వాడైనా బాకీ అక్కడ పొలం 20 గుంటల పొలం ఉన్నది. 4 ఊరికి ఇండు ఇచ్చినా, 4 ఊరికి ఇండు కట్టినా, బాగా పోయింది. అది అయిపోయినాక మళ్ళీ పొలం మానకొండ కాడ ఉన్నది 20 గుంటల పొలం, 12 గుంటల పొలం. ఎంతమంది కొడుకులు? 4. గట్టిగా బాగానే ఉంటాను. 7 ఉంటుంది. ఈ కొడుకులు ఏమంటారు? అన్నం పెట్టారంటారా? పెట్టదా కట్టుకొని కొడుక. ఇప్పుడు ఎవరిని కలిసినావు? రెడ్డికి కలిసి వచ్చిన ఆయన అమ్మన్నారు పోలీసు నా కొడుకు అన్నం పెట్టక నేను అగోరిస్తుంటే చూడక లోకము పోలీసు అమ్మన్నారు. అమ్మంటే నేను వచ్చిన. శ్రావణ మాసం చివరి సోమవారం పురస్కరించుకుని కరీంనగర్ పాత బజార్ శివాలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయమే 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నతో కలిసి ఆలయానికి చేరుకున్న విజ్జన్నకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఆయన శివయ్యకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలోని పాత బజార్ శివాలయం అతి పురాతనమైన దేవాలయమని, ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయన్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులు స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఉన్నత పదవులు అలంకరించారన్నారు. అందులో భాగంగానే నేడు శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. శ్రావణ మాసం పురస్కరించుకొని మరి సోమవారం రోజు పురాతనమైనటువంటి శివాలయం మీరు దర్శించుకోవడం చాలా సంతోషకరం. అదేవిధంగా గౌరవ సోదరులందరికీ ఈ సందర్భంగా శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ శివయ్య దయ వలన ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కరీంనగర్ మేయర్ సునీల్ రావుపై బీసీ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. తాను అమెరికా వెళ్తూ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరానికి బాధ్యతలు అప్పగించకపోవడాన్ని తప్పుపడుతున్నాయి.
బీసీ వర్గానికి చెందిన మహిళ కాబట్టే ఇన్ఛార్జి మేయర్గా బాధ్యతలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బీసీ సంఘాల నాయకులు కరీంనగర్ మేయర్ తన వ్యక్తిగత పర్యటన కోసం విదేశాలకు వెళ్లారని, నిబంధనల మేరకు మేయర్ దేశం దాటి వెళ్తే పాలనాపరమైన వ్యవహారాల కోసం డిప్యూటీ మేయర్కు ఇన్ఛార్జిగా నియమించాలని ఉందన్నారు. మేయర్ 15 రోజుల పాటు తన విధుల నుంచి దూరంగా ఉండవలసిన అవసరం వచ్చినప్పుడు మున్సిపల్ చట్టం 2019 ప్రకారం సెక్షన్ 34(2)లో ఇన్ఛార్జిగా ఇవ్వాలని స్పష్టంగా ఉందన్నారు. కానీ రాజకీయపరమైన కుట్రలో భాగంగానే మేయర్ సునీల్ రావు అమెరికా వెళ్తూ డిప్యూటీ మేయర్కు ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. డిప్యూటీ మేయర్ బీసీ వర్గానికి చెందిన మహిళ కాబట్టి ఈ రాజకీయ వివక్ష గురి చేయడం ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదన్నారు. దీనిపై ప్రతి బీసీ స్పందించాలని పిలుపునిచ్చారు. మేయర్ ప్రభుత్వానికి లేదా జిల్లా కలెక్టర్కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అమెరికా పర్యటన వెళ్లడాన్ని ఖండిస్తున్నామన్నారు. మున్సిపల్లో బీసీ మహిళకు వివక్ష జరుగుతుందని, దీనిపై కలెక్టర్ గారు స్పందించి డిప్యూటీ మేయర్కు ఇన్ఛార్జి మేయర్గా తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. లేదా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా పోయిన మేయర్ను వెంటనే ఇండియాకు రప్పించాలన్నారు. ఏది ఏమైనా కూడా మేయరు ఒక ప్రథమ పౌరుడు, మరి డిప్యూటీ మేయర్ కూడా మేయర్ తర్వాత మళ్ళీ డిప్యూటీ మేయర్. అంటే ఇలా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయము బీసీల పైన కక్ష సాధింపు చర్య అనేది. ఎందుకోసం అంటున్నాం అంటే ఇలా ఎప్పుడు చూసినా కూడా ఇలా బీసీలు ఒకవేళ పొలిటికల్గా ఉంటే వర్గాలు మాత్రం ఇలా ఒక మహిళకు ఇలా ఒక ఇన్ఛార్జ్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ మీరు 33 రోజులు అమెరికా పర్యటన పోతే మరి 15 రోజులన్నా మీరు కంపల్సరీ నిలబోతున్నారు కాబట్టి ఛార్జ్ ఇచ్చి పోవాలి. అంటే ఇలా ఒక మహిళా బీసీల పైన కుట్ర జరుగుతూ ఉంది. ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కరీంనగర్ జిల్లా నుండి, ఈ కరీంనగర్ టౌన్ నుండి ఇలా 2 మంత్రులు ఉన్నారు. ఒకళ్ళు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు, అదేవిధంగా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, శాసనసభ్యులు మరి గంగుల కమలాకర్ గారు. ఇలా ఇక్కడ జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ జరుగుతున్నటువంటి ఒక డిప్యూటీ మేయర్ పైన, ఒక మహిళ పైన ఇలా ఇంత వివక్ష జరుగుతూ ఉంటే ఇలా మరి ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందిస్తలే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్ నగరపాలక సంస్థలో జరుగుతున్నటువంటి విధి విధానాలు మీ అందరికీ తెలుసు, మీరు చూస్తూ ఉన్నారు, నిన్నటి మొన్నటి నుండి రాస్తూ ఉన్నారు. కానీ ఇయ్యల్ల నిమ్మకు నీరైనటువంటి ఈ దొరల పెత్తనం కొనసాగుతూనే ఉంది. ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు మీ పెత్తనం ఇక ఆగదు ఇక చాలదు. మేము తలుచుకుంటే ఎంతో మీ కథ ఎంతో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక డిప్యూటీ మేయర్గా ఒక మహిళా బిడ్డ ఇవాళ డిప్యూటీ మేయర్ హోదాలో ఉన్నటువంటి ఆమెకు నువ్వు 33 రోజులు వీజా తీసుకొని టికెట్ తీసుకొని ప్రయాణం చేసినావు అమెరికాకు. మరి ఒక 15 రోజుల మందం వస్తావా 14 రోజులకు వస్తావా అనేది తెలియదు. నీ టికెట్లు మాత్రం 33 రోజుల టికెట్ కనబడుతున్నాయి, అప్ డౌన్ 33 రోజుల టికెట్ కనబడుతుంది. మరి అది ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ అఫీషియల్గా పోయినావా నాన్ అఫీషియల్గా పోయినావా అని చెప్పి మేము నిలదీస్తున్నాం బీసీ సంఘాల తరఫున. నువ్వు 33 రోజులు పోతే ఇక్కడ పాలనా వ్యవస్థ ఏం కావాలి? ఎవరికి ఇచ్చిపోతావు? ఏం చేస్తా అనుకొని ఇవాళ నువ్వు అమెరికా పోయావు. అమెరికా పోవడానికి నువ్వు ఎవరి పర్మిషన్ తీసుకున్నావు? విదేశీ పర్యటనకు లేక వ్యక్తిగత పర్యటనకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క యాజమాన్యంతో పర్మిషన్ తీసుకొని, అనుమతి తీసుకొని ఆ పర్యటనకు వెళ్ళేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఎక్కడైనా ఉంది. కానీ ఇది ప్రజా వ్యవస్థ, ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యవస్థ. ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఒక పక్కన వ్యాధుల బారితోటి డెంగ్యూ ప్రబలుతూ ఉంది. ఇది నిత్యం ప్రజలు నగరపాలక సంస్థతో అనుసంధానమై పనిచేసేటువంటి వ్యవస్థ కనుక మరి ఇటువంటి వ్యవస్థకు అప్పటిదప్పుడు నిర్ణయాలు తీసుకోవాలంటే ఇక్కడ ఒక వ్యవస్థ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ఎస్సీ కుల గణన చేసిన తర్వాతే ఎస్సీ వర్గీకరణ చేయాలని ఉమ్మడి జిల్లా 57 ఉపకులాల అధ్యక్షులు సిరిపాటి వేణు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రాలకు బాధ్యత కట్టబెట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తే ఉపకులాల వారికి అన్యాయం జరుగుతుందన్నారు. 2011లో 22 లక్షలు ఉన్న ఉపకులాల జనాభా గడిచిన 13 సంవత్సరాల్లో రెట్టింపయ్యే అవకాశం ఉందని, అందుకే కుల గణన చేసిన తర్వాతే వర్గీకరణ చేయడంతో పాటు 5% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచిన ఎస్సీ ఉపకులాలకు ఇచ్చిన కార్పొరేషన్ హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని,
ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు కార్పొరేషన్ ఏర్పాటుపై దృష్టిని పెట్టాలని కోరారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా తీర్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్రాలకు బాధ్యత ఒప్పజెప్పినందుకు సుప్రీంకోర్టుతో 7గురితో కూడిన ధర్మస్థానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తే ఇంకా అన్యాయానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చేసే ముందు తెలంగాణ రాష్ట్రంలో మొదటగా కులగణన చేయాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 2011 సంవత్సరానికి ఇప్పటికీ 13 సంవత్సరాలు గ్యాప్ ఉంది కాబట్టి అప్పటికే 22 లక్షల జనాభా కలిగి ఉన్న మా ఎస్సీ ఉపకులాల వాళ్ళు ఇప్పుడు రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. మంచిర్యాల జిల్లా మందమర్రి గాంధీనగర్ కాలనీలో భారీ కొండ చిలువ కలకలాన్ని రేపింది. సుమారు 10 అడుగులకు పైగా ఉన్న కొండ చిలువ ఇంట్లోకి దూరి పిల్లిని మింగేసింది. భయాందోళనకు గురైన ఇంటి యజమాని వెంటనే సింగరేణి స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న 2 సభ్యులు అతి కష్టం మీద కొండ చిలువను పట్టుకున్నారు. అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలో వదిలేశారు. కాగా గాంధీనగర్ కాలనీ వాగు పక్కనే ఉండడంతో ఇటీవల పాము సంచారం ఎక్కువైందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల క్రితం ఓ చిన్నారిని కాటు వేయడంతో చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ క్యాచర్ సొసైటీ మాది మందమరి గాంధీనగర్లో ఈరోజు కొండశిలువ వచ్చిందని చెప్పి మాకు ఫోన్ చేయడం జరిగింది. మా హెల్ప్ లైన్ నెంబర్ 8897171110 నెంబర్కి ఫోన్ చేస్తే నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి పైతాను కొండశిలువ అక్కడ ఉండడం చూసి అక్కడ జనాలందరూ భయభ్రాంతులు అయితే పాము పట్టుకోవడం జరిగింది. అక్కడ ఇది పెద్ద పిల్లిని కూడా మింగింది. అక్కడ దాన్ని కూడా వామిటింగ్ చేసుకున్నది. మీకు ఏదైనా ఎక్కడైనా ఎమర్జెన్సీలో పాము ఇట్లా కనబడినట్టయితే మా హెల్ప్ లైన్ నెంబర్కి 8897171110 నెంబర్కి కాల్ చేస్తే మా అందుబాటులో ఉన్న ఎవరైనా సరే అక్కడికి వచ్చి ఆ పాము పట్టుకోవడం జరుగుతుంది. ఈ వర్షాకాలంలో సీజన్ కాబట్టి పాములు ఎక్కువ వస్తుంటాయి ఎండలకు. చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ నీట్గా ఉంచుకోండి. మీరు మాకు ఒర్రే దగ్గర ఉన్నది కాబట్టి పాములు వస్తున్నాయి, బాగా ఇబ్బంది. నాగు పాములు, జర్రగొడ్డులు, కొండ సిల్వ ఇవన్నీ పాములు వస్తున్నాయి. మాకు ఏమైనా ఒర్రెంతా సాఫ్ చేయాలి. ఇప్పుడు వచ్చింది అదే కొండ సిల్వ, ఎంత పెద్ద కొండ సిల్వ అది. మరి భయం ఉండదు. మేము ఇప్పుడు చీకటైనా పోతాం, అటు ఇండ్లు ఉన్నాయి కదా, చెత్తవారం పోతాము. చీకటైనా మా ఇల్లు నైట్ అయినా పోతాం కాబట్టి కొంచెం వరినంతా సాఫ్ చేయించగలరని మా మనవి. కరీంనగర్ రేసల్లోని ఆర్టీసీ డ్రైవర్ సమస్యలు, కండక్టర్ సమస్యలపై కార్మికులు చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ వైస్ చైర్మన్ చక్కుల మల్లేశం. అధికారులు డ్రైవర్లను, కండక్టర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఏం గొంతమ్మ కోరికలు అడగడం లేదని మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్నే గుర్తు చేస్తున్నామన్నారు. నేటి రోజుల్లో వాడుతున్న మందులతో బ్రీత్ అనలైజ్ చేస్తే కొంత పర్సెంటేజ్ వస్తుందని దీన్ని సాకుగా చూపించి సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. మహాలక్ష్మి కేసుల విషయంలో ప్యాసింజర్లు చేసిన తప్పిదాలకు ఆర్టీసీ సిబ్బందిని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 16 గంటల డ్యూటీ వేసిన తర్వాత అదనపు ట్రిప్పులు చేయాలని అధికారులు వేధించడాన్ని ఖండిస్తున్నామన్నారు. రీజియన్ వ్యాప్తంగా చట్ట వ్యతిరేకమైన డ్యూటీలను రద్దు చేయడంతో పాటు మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల్లోపు డ్యూటీ అయిపోయే విధంగా డ్యూటీ కేటాయించాలన్నారు. ఆర్టీసీలో ఉన్న ఇబ్బందుల గురించి మేము తెలియజేస్తూ నోటీస్ ఇచ్చి ఈరోజు ధర్నా కార్యక్రమం ద్వారా పై అధికారులకు మా గౌరవనీయులు ఎండీ గారికి తెలియజేయాలని చెప్పి మేము నిరసన కార్యక్రమం చేపడితే ఇక్కడున్న మేనేజ్మెంటు పోలీస్ వ్యవస్థను పెట్టి నిర్బంధించి ధర్నా చేయకుండా అడ్డుకోవడం జరిగింది. దాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. మేము పెట్టిన డిమాండ్లు ఏంటంటే, ఏదైతే గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్నే మేము మళ్ళీ కూడా వాళ్ళకు గుర్తు చేస్తూ ఉన్నాం. వాళ్ళకి తెలియజేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు. వాళ్లకు ఏం తెలియజేస్తున్నామంటే, అప్పుడు యూనియన్లు ఇస్తాం, మిమ్మల్ని ఆర్టీసీలో గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పి డిమాండ్ వాళ్ళు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోతో పాటు ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బాండ్ డబ్బులు, ఆర్టీసీకి రావాల్సిన జీతభత్యాలు,
చట్ట వ్యతిరేక డ్యూటీల మీద మేము నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి మేము చెల్తే ఈడికి వచ్చాక మా పరిస్థితి ఏంటంటే పబ్లిక్కు తెలియాలా, గవర్నమెంట్కు తెలవాలా ఏం జరుగుతుందంటే ఆర్టీసీలో డ్రైవర్ సోదరులు అందరు ఏమనుకుంటున్నారు, డ్యూటీకి వస్తే తాగొచ్చిర్రు అనేది ప్రచారం చేసి వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా మెడిసిన్ వాడితే సిట్రజిన్ కానీ లేకపోతే షుగర్ టాబ్లెట్స్ కానీ బీపీలు కానీ పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా పాన్ పరాకులు తింటే కూడా వస్తూ ఉన్నది. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు అన్నీ పండగలే. ముఖ్యంగా మహిళలు అత్యంత ఇష్టంగా భావించే మాసం శ్రావణ మాసం. ఈ మాసంలోనే కృష్ణుని జన్మదినం శ్రీకృష్ణాష్టమి వేడుకలు కూడా జరగడం విశేషం. తన లీలలతో భక్తి, జ్ఞానం, యోగం, క్షేమం గురించి మానవాళికి సందేశం ఇచ్చాడు నల్లనయ్య. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన శుభదినమే ఈ కృష్ణాష్టమి. ఇక దీనినే కృష్ణ జన్మాష్టమి అని కూడా అంటారు. అంతేకాదు గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతిగా పిలుస్తారు. అలాంటి శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి. కరీంనగర్ మురళీకృష్ణ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ మంగళంపల్లి వేణుగోపాల శర్మ ఆధ్వర్యంలో ఉదయం గోపూజ, స్వామివారికి ఫల పంచామృత అభిషేకం చేశారు. సాయంత్రం వేళ శోభయాత్ర, రాత్రి భజన కార్యక్రమాలను నిర్వహించారు. కృష్ణాష్టమి వేళ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బారులు తీరారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈరోజు గోకులాష్టమి సందర్భంగా 8:30 గంటలకు గోపూజతో స్టార్ట్ అయ్యి 9 గంటలకు ఫలపంచామృత అభిషేకం స్టార్ట్ అయింది. పగలు అన్న వితరణ ఉంటుంది, తర్వాత శోభయాత్ర కూడా ఉంటుంది. సాయంత్రం రాత్రి భజన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తుంటాం. ఈ గోకులాష్టమి సందర్భంగా వచ్చిన భక్తులందరికీ గోకులాష్టమి శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎప్పుడైతే ధర్మము క్షీణించి అధర్మం పెరిగిపోతుందో అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. అది సామాన్యమైనటువంటి నియమం. కానీ కృష్ణ పరమాత్మ అవతారము కేవలం దుష్ట సంహారార్థమై, శిష్టరక్షణార్థమై రాలేదు. దుష్ట సంహారం చేయాలంటే కృష్ణ పరమాత్మ అవతరించవలసిన అవసరం లేదు. భగవంతుడు సంకల్పిస్తే తుఫాన్లు, కరోనాలు వచ్చినట్టు ఆయన ఏమైనా తప్పించగలవు. కానీ భక్తులను ఉద్ధరించడానికి సుందర సుమనోహరమైన ధ్యానమునకు ఒక మూర్తి కావాలి కనుక సుందరమైన సగుణ సాకారమైనటువంటి బాల స్వరూపంలో భగవంతుడు ప్రాదుర్భవించినాడు. భక్తులకు ధ్యానానికి అనుకూలమైనటువంటి స్వరూపం అవతరించినటువంటి దివ్యమైన అవతార సందర్భమే కృష్ణాష్టమి. విశ్వ హిందూ పరిషత్ 60వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆత్మీయ సమ్మేళనంను ఘనంగా నిర్వహించారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కృష్ణాష్టమి వేడుకలను కన్నుల పండుగగా జరుపుకున్నారు. హిందూ సమాజాన్ని జాగృత పరిచేందుకు విహెచ్పి శాఖలు నిర్విరామంగా కృషి చేయాలని విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యదర్శి పరాయితం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. హిందువులను సంఘటితం చేస్తూ దేశం కోసం, ధర్మం కోసం విశ్వ హిందూ పరిషత్ సేవలు అమోఘమని ఆయన కొనియాడారు. గోరక్ష, హిందూ ధర్మ వ్యాప్తి కోసం హిందువులు ఏకం కావాలని విభాగ్ ప్రముఖ అయోధ్య రవీందర్ పిలుపునిచ్చారు. సనాతన ధర్మాన్ని కాపాడి భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలన్నారు. ధర్మాన్ని రక్షిస్తే అది మానవాళిని రక్షిస్తుందని, క్రమశిక్షణతో యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. జన్మాష్టమి సందర్భంగా గోపిక, గోపబాలుని వేషధరణలో పిల్లలు ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఉట్టికొట్టి కార్యక్రమంలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మతాంతరీకరణ జరిగితే వాళ్ళను కాపాడుకున్నాం. ఇలా రకరకాల ఉద్యమాలు చేశాము. అందులో రామజన్మభూమి ప్రముఖమైంది. కాబట్టి రామజన్మభూమికి విశ్వ హిందూ పరిషత్ నేతృత్వం వహించింది. కానీ ఈ సమస్త సమాజం కూడా దాని కొరకు సహకరించింది. విశ్వ హిందూ పరిషత్ కూడా దాని శక్తి మొత్తం కూడా దాని కొరకు పట్టింది. అయితే ఇప్పుడు అనుకుంటున్నది ఏమంటే 60 సంవత్సరాల సందర్భంగా ప్రముఖంగా విశ్వ హిందూ పరిషత్తు తన సంస్థాగత బలాన్ని పెంచుకోవాలి. ముందు వచ్చే ఆపదలకు సమాజాన్ని అంతా కూడా ఏకీకృతం చేసి కాపాడుకోవాల్సిన శక్తి మళ్ళీ
తమ సంస్థ గట్టిగానే ఉంటే చేయగలుగుతుంది. కాబట్టి ముందుగా ఈ యొక్క కృష్ణాష్టమికి ముందు వారం రోజులు, కృష్ణాష్టమి తర్వాత వారం రోజుల పాటు ప్రతి ప్రఖండ వారిగా అంటే తాలూకా వారిగా ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రస్తుతం విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, ఇంత ముందుకు విశ్వ హిందూ పరిషత్కు పనిచేసిన కార్యకర్తలు, దానికి శ్రేయోభిలాషులు, అదేవిధంగా దీనికి మద్దతు ఇచ్చిన వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ నేతృత్వం వహించిన యొక్క సంస్థల ఉద్యమాల్లో సపోర్ట్ చేసిన వాళ్ళు, మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కలిపి ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు చేస్తున్నాము. భాగంగా విశ్వ హిందూ పరిషత్ యొక్క లక్ష్యాలను, గమనాలను అధిగమించడానికి హిందూ సమాజం తన జీవన మూల్య కణాలను ఆచరించవలసిందిగా హిందూ సమాజం సంఘటితం చేయడం, హిందూ సమాజం యొక్క రక్షణ చేయడం, హిందూ సమాజంలో ఉన్న అసమానతలన్నింటినీ దూరం చేసి హిందూ సమాజాన్ని అత్యున్నత స్థానంలో నిలపడానికి విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తున్నది. అదేవిధంగా దేశంలో ఉన్న అనేకమైన పోరాటాలను చేసి ఇవాళ విశ్వ హిందూ పరిషత్ మన హిందూ సమాజాన్ని ముందు నిలిపింది. జమ్మికుంట పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. కృష్ణుడు గోపిక వేషాధరణతో పిల్లలు సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆట పాటలతో అలరించారు. గుట్టికొట్టి ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకులు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను పాఠశాల విద్యార్థులకు తెలియజేసేందుకే పాఠశాలలో కృష్ణాష్టమి, బోనాల వేడుకలు, బతుకమ్మ ఉత్సవాలు తదితర తెలంగాణ ప్రత్యేక పర్వదినాలను జరుపుతున్నామని చెప్పారు. విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాల పండుగల విశిష్టతను తెలియజేయవలసిన అవసరం ఉందని, కృష్ణాష్టమి పండుగ విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. జమ్మికుంట పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో గోపికలు కృష్ణ వేషధారణలో జమ్మికుంట పురోజనం గుండా నృత్యం చేస్తూ హిందూ సంస్కృతి సంప్రదాయాలను అద్దం పట్టే విధంగా పనిచేసినటువంటి సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విధంగా పనిచేసినటువంటి శిశుమందిర్ యజమాన్యానికి, ఆచార్యులకు, చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తున్నాము. మీ పిల్లల్ని కూడా సంస్కృతిలో జాయిన్ చేసి సంస్కృతి పిల్లలు కాపాడే విధంగా పనిచేయాలని కోరుతున్నాం. సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల జమ్మికుంట ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. దానిలో భాగంగా పన్నెండు ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం అనేక రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంది. సరస్వతి శిశు మందిర్ అనేటువంటి ప్రధానంగా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, మన విలువలను కాపాడాలనే ఉద్దేశంతో నిర్వహించబడుతుంది. దానిలో భాగంగా క్వాలిటీ ఎడ్యుకేషను, దాని తదనంతరము అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను విద్యార్థులకు పరిచయం చేయబడుతుంది. కరీంనగర్ బొమ్మకల కృష్ణానగర్ శ్రీకృష్ణ దేవాలయంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ తాటిచల్ర హరికిషన్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం శ్రీకృష్ణుని విగ్రహానికి ఫల పంచామృత అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. పెద్దపల్లి జిల్లా మంతిని శ్రీ గోపీజన వల్లభ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవాలయాన్ని పుష్పమాలికలతో సర్వంగ సుందరంగా అలంకరించారు. ఉదయం రాధాకృష్ణ మూల విరాటులకు, ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలు, పండ్ల రసాలు, గోదావరి జలాలతో వైభవంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వర్ణ, రజత ఆభరణాలు, వివిధ రకాల పుష్పమాలికలతో సర్వంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేకంగా నైవేద్యాలను తయారు చేసి స్వామివార్లకు నివేదించారు. పూజ పూర్తయ్యే వరకు భక్తులు బారులు తీరారు. అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు కన్నులారా స్వామివారిని వీక్షించి ప్రత్యేక పూజలు చేసుకొని తన్మయత్వం పొందారు. ఆలయ అర్చకులు మంగళ హారతులు నివేదించారు. గత 15 సంవత్సరాలు ఈ గుడి నిర్మించినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి కృష్ణాష్టమి నాడు మన గోదావరి జిల్లాలతో మరియు పంచామృతంతో మూల విరాటుకు అభిషేకాలు, మరియు ఉదయం 8:30 ఆ స్వామివారికి విశేష పూజ, మరి 10 గంటలకు చిన్నారుల యొక్క గోపిక కృష్ణ వేషాదంతో గోపాలకాల కార్యక్రమం, మరియు మధ్యాహ్నం పారాయణ కార్యక్రమాలు, సాయంకాలం కృష్ణాష్టమి వ్రతాలు, మరి రాత్రి 8:30 భజన కార్యక్రమం ఉంటుంది. మరియు ప్రతి సంవత్సరం కూడా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు గర్భభాగం ఆధారంగా ఆ రాధాకృష్ణ యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది. అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, దేశ ప్రజలు కూడా ఆరోగ్య ఐశ్వర్యత ఉండాలని చెప్పి కృష్ణుడి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్లో
ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చిన్ని కృష్ణుడు గోపికల వేషధారణలో అందంగా ముస్తాబై వచ్చి అందరినీ అలరించారు. అనంతరం పలు శ్రీకృష్ణుని భక్తి గీతాలపై పలువురు చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పండగ విశిష్టతను గురించి పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినీలు పూరెళ్ల హన్విత మరియు చంద్రకారి లయవర్ధినీలు ఇచ్చిన ఉపన్యాసాలు పండగ గొప్పతనాన్ని అందరికీ తెలిపాయి. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంటు అల్లంకి రజని శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడి జన్మ వృత్తాంతాన్ని విద్యార్థులకు వివరించారు. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకొని మనము శ్రావణ మాసంలో అష్టమి తిథి రోహిణి నక్షత్రాన్ని శ్రీకృష్ణాష్టమిగా నిర్వహించుకుంటాము. కృష్ణుని బాల్యం చాలా అపూర్వమైనది, అమూల్యమైనది. ప్రతి ఒక్కరూ కూడా కృష్ణుని ఎక్కువగా చిన్ని కృష్ణునిగా కొలుస్తూ ఉంటారు. సో ఈ సందర్భంగా మా గాయత్రి విద్యానికేతన్లో ఈరోజు పిల్లలందరికీ కూడా కృష్ణతత్వం గురించి, కృష్ణుని యొక్క బాల్యం గురించి వివరించి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. Krishnashtami indicates a great time to remember Krishna's love for humanity and to spread his message of peace and love. Krishnashtami represents the triumph of good over evil and the restoration of dharma. Lord Krishna is the god of compassion, love and protection. Janmashtami assumes a great significance. లోకంలో ప్రతి ఒక్కరికి దారి చూపాడు. అయితే భాగవతం ప్రకారం కంసుడి చెల్లెలు దేవకికి వసుదేవునితో వివాహం జరుగుతుంది. దేవకికి అష్టమ గర్భంగా జన్మించే పుత్రుని ద్వారా అతనికి మరణం సంభవిస్తుందని తెలిసి వారిని చెరసాలలో బంధిస్తాడు. అష్టమ గర్భంగా జన్మించిన కృష్ణుడు వసుదేవుని ద్వారా రేపల్లెలోని యశోదానందనుల వద్దకు చేరుతాడు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. 180 మంది లబ్ధిదారులకు 67 లక్షల విలువ చేసే చెక్కుల పంపిణీ. పోతేల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే విజయన్న. కనగర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయమని వెల్లడి. ఒకటవ లింకు నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న గోదావరి జలాల తరలింపు ప్రక్రియ. విడ్మానేరుకు కొనసాగుతున్న ఎత్తిపోతలు. 4 మోటార్లతో నంది పంప్ హౌసులకి 12,600 క్యూసెక్కుల జలాల లిఫ్టు. మేయర్ సునీల్ రావుపై సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ ఫైర్. అమెరికా వెళ్లేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నావా అంటూ నిలదీత. నీ స్థానంలో బాధ్యతలు ఎవరికి అప్పగించావో చెప్పాలని డిమాండ్. రోజు రోజుకు బలహీనపడుతున్న మానవ సంబంధాలు. కొడుకులు తిండి పెడతలేరని పోలీసులను ఆశ్రయించిన తల్లి. న్యాయం జరిగేలా చూస్తానంటూ హామీ ఇచ్చిన ఎస్ఐ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.